హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గాడ్. బ్రో ఏడన్నా మనం? హలో, నమస్తే. అందరూ మనం బ్లాగ్లో చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ టైం చూస్తున్నారు కదా, ఆగస్ట్ 17, 1:32 అయితే టైము. సండే ఈరోజు మనం వచ్చేసి డూల్పేట్లు ఉన్నాం. వినాయకుని తీసుకురావడానికి వచ్చినాం మనం. సారీ, అది బండి కనబడుతుందా మన టోచన్? అది చలో ముంగడికి వెళ్దాం. లోపలికి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తం 8 కాడికి జామ్ అయిపోయింది. ఇక అది మన డ్రెస్ షేర్లింగంపల్లి. మా యూత్ పేరు వచ్చేసి జగన్మాన్ యూత్. సో మా బాయ్స్ వచ్చేసి ఒక 30 మంది వచ్చినాం. ఇగో మా వాళ్ళు చూడు మొత్తం. అమ్మరు చూస్తే కావాలి, కండలు చూస్తే చింగారి, సింధులు దొక్కే అవురా, యూట్యూబ్ లో పెడతాం రా నాయన. ఇట్లాంటి అన్ని ఇట్లా ఫన్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక లింగంపల్లి నుంచి ఒక 45 మినిట్స్ వచ్చినామా. ఇక్కడ స్టార్ట్ అయినాము, 1కి వచ్చినాము. ఇక్కడ ఇప్పుడు 1:37 అవుతుంది. లింగంపల్లి పోయేసరికి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? పొద్దున 6, 7, 8 అవుతుంది. పొద్దున 8 అవుతుంది. చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ దాకా బాగానే వచ్చినాము. ఈ నుంచి ఎంత టైం అయింది? 15 నిమిషాలు అవుతుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ పక్క అయింది. ఇగో ఇంకా పెద్ద లైన్ చూపించాడా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫెస్టివల్ ముందు అయిందంటే ఇక దూల్పేట మొత్తం జామ్ అవుతుంది. ఆల్మోస్ట్ జంక్షన్కి ఇంకా 10 days ఉంది. అప్పుడే ఇక దూల్పేట జామ్ అయిపోయింది. 7 కాడికి పబ్లిక్ ఉన్నారు. ఇట్లా ట్రాక్టర్కి జాయిన్ చేసుకుని అయితే మాత్రం టైం ఆల్మోస్ట్ 2 కార్ వేసుకొని వచ్చినారు. ఓల్డ్ కార్, ఫస్ట్ కార్ వేసుకొని దానికి టోకెన్ కట్టుకొని వచ్చినారు. ఏముంది తెలుసా, అది ఓల్డ్ కార్ పంజాబ్ ఫుల్ మోడిఫై ఉంది. చూపిస్తారండి. క్రేజీ అసలు. మహీంద్రా తార్కి వేసుకొని వచ్చినారు. భలే ఉంది అసలు. దూరం వచ్చిన తర్వాత పోతున్నాం కానీ అది గేర్ రాడ్ సెట్ అయిందో లేదో. డైరెక్ట్ గేర్ రాడ్ ఉంటుంది కదా, డైరెక్ట్ చేతిలో కూర్చి వచ్చింది. అదే గేర్లో వేసుకొని మూవ్మెంట్లో పోతూనే ఉన్నాడు. సో టైం ఎంత అవుతుంది తెలుసా? 3:20 అవుతుంది. పొద్దున 6 వరకు ఇదే పని ఉంటుంది కదా మాది. నమస్తే అన్న, కిరణ్ కుమార్. ఈ గణేష్ చూడండి, చాలా పెద్దగా ఉంది అసలు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేనే ఆల్మోస్ట్ ఇంత వస్తున్నా. ఇగో ఇంత भाई क्या रेट है इसका? 2,20,000, 2,20,000 అంట. సో గాయస్, ఇంకా గణేష్లు కూడా చాలా వర్క్ నడుస్తున్నాయి, పెయింటింగ్స్ కూడా నడుస్తున్నాయి. సో లోపల చూడొచ్చు నువ్వు. సేమ్ గణేష్లో ఇంత పెద్ద షెడ్లకేంచి చిన్న గల్లీలకేంచి ఎట్లా వస్తారో కూడా అర్థం కాదు, ఎట్లా తీసుకోతారో కూడా అర్థం కాదు. అసలు గణేష్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. అట్లా బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ కిరీటం తీసేస్తారు, ఎందుకంటే తలుగుతుంది కదా. సో ఈ గణేష్ చూసినా మొత్తం పాము ఎట్లా పట్టుకుండు, డిఫరెంట్, అంతా డిఫరెంట్. ఈసారి గణేష్లో అయితే అబ్బా క్రేజీ ఉన్నాయి అసలు. ఓ ఈ గణేష్కి పంజా రావాలి. ఇట్లా ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. మొత్తం ఒక 5 to 6 పీసెస్ ఉన్నాయి. ఫైనల్ ఇదా ఉంటుంది. ఒక 12 feet ఉంటుంది గణేష్. ధూళిపేటలో యాక్చువల్గా ఏంటంటే 1-2 years బ్యాక్ ఈ టైప్ లేకుండా అన్నీ ఇందాక తీసాం కదా, ఒకసారి ఆ గణేష్ చూపి మహేష్. ఆ టైప్ ఓన్లీ బొజ్జ గణేష్ ఆ టైప్ ఉంటుండే. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అన్నీ ఇప్పుడు ముంబై స్టైల్ వచ్చేసిన గణేష్లో. మీకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా అందరూ ఈ టైపే తీసుకుంటారు ఇప్పుడు. పూరి జగన్నాథ్ చూసారా? మ్యాక్సిమం గణేష్లో అయితే బుకింగ్ అయిపోయినాయి. సో ఇంకా చాలా గణేష్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 500 ఎక్కువనే ఉంటాయి బ్రో గణేష్లో. మీరు అక్కడ చూసుకోవచ్చు. పైన ఆకాష్పురి హనుమాన్ చూసినారా? పైన ఆకాష్పురి ధూల్పేట్. గణేష్లు అన్నీ పెద్ద ఉన్నాయిగా. ఇంకా గణేషులు, చిన్న గణేషులు కావాలంటే దీని లోపల ఉంటాయి. బ్యాడ్ ఉంటాయి గణేష్లు అన్నీ, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అన్నీ చిన్న గణేష్లు, లైక్ అన్నీ 9 feet, 3 feet, 2 feet చూడొచ్చు గణేష్లు. ఒకసారి మహేష్ చూపి. మ్యాక్సిమం అన్నీ బుకింగ్ అయిపోయి ఉంటాయి గైస్. ధూల్పేట రావాలంటే
1 month ముందే 1-2 months ముందే బుకింగ్ చేసేసుకుంటారు అందరూ. సో ఇప్పుడు మీరు లైక్ ఈ 10 days ముందైనా లైక్ ఫుల్ డిమాండ్ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా అర్థం చేసుకోండి, ఇక మొత్తం ఆకాశం టచ్ అయితే అంత ప్రైజ్లు ఉంటాయి. గైస్ మీరు కర్తవ్య గణేష్ చూసిరుగా, సేమ్ ఆ టైపే అనుకో, కానీ నిలబడే గణేష్. సో చూడొచ్చు సేమ్, కానీ ముంబై స్టైల్ ఇది. ఇవన్నీ ముంబై స్టైల్ గణేష్. ఇవి ఇక్కడ ఒక గణేష్ ఉంది, ఇవి చూడండి ఇక్కడ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. 3 ఫేసింగ్. ఇది వచ్చేసి ముంబై స్టైల్ గణేష్. ఇది ముంబై స్టైల్ గణేష్కి ఏంటంటే మనకి లడ్డు అనేది ఉండదు. సో నార్మల్ హ్యాండ్ డిఫరెంట్ ఉంటుంది. వావ్, ఇది కుమారస్వామి అవుతారు. కుమారస్వామి. సో ఇప్పుడు తీసుకున్న గణేష్ పేరు వచ్చేసి మోడల్, అంటే వీళ్ళు తయారు చేసిన మోడల్ పేరు దగ్గు సెట్ అంటారంట. చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 ఇంకా గణేష్లు అయితే ఉన్నాయి. సో మేబీ ఇవన్నీ బుకింగ్సే కదా, ఆల్రెడీ బుకింగ్ అయిపోయినవే. సో ఇంకా రెడీ చేస్తున్నారు, ఎప్పుడో వచ్చే కొద్దీ డెలివరీ చేస్తూనే ఉంటారు, వీళ్ళు పంపిస్తూనే ఉంటారు. లైన్ బై లైన్ ఉన్నాయి చూడండి, అసలు గ్యాప్ లేకుండా పెట్టింది, ఎట్లా పెట్టిందో. ఆల్మోస్ట్ 6 ఇప్పుడు ఎంత 5:18 కదా, 5:20 అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఈ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 6 అవుతుంది. బయటకు వరకు గంట పడుతుంది, గంట 8 అవుతుంది అనుకోండి, 12 అవుతుంది పోయేసరికి ఈజీగా. అన్న నిద్ర వస్తుందా? నిద్ర ఏం లేదు, అన్ననే డ్రైవర్, గేర్ లేకుండా బండి నడిపి వెళ్ళిపోతుంది. ఏమన్నా ఏం ప్రాబ్లం లేదు కదా గేర్లో? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం రావడం ఇక్కడ? తీసుకోపోయినా కరీంనగర్ తీసుకోపోయినా. ఇక్కడ నుంచా ట్రాక్టర్కి? అవునా? ఓ సూపర్. బావుపేట ఎన్టీఆర్ నగర్ కాలనీ. ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి? వీడికి వెళ్ళి 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లా? 3 రోజులు పోయింది. 3 రోజులు. 3 రోజులకి 3 గంటలకి అసలు ఏం లేదు. బాలాపూర్ వినాయకుని తీసుకోపోయినా. బాలాపూర్దా? ట్రాక్టర్కి బాలాపూర్ ఉందా, అది వినాయకుని తెలుసుకోపోయినా. వీడికి తెలుసుకోపోయినా 3 రోజులు పోయింది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది లింగంపల్లి పోయేసరికి? మెయిన్ రోడ్ ఎక్కితే 2 గంటలు అనుకో. 2 గంటలు మెల్లగా పోతాం. మెయిన్ రోడ్ ఎక్కేది టైం పడుతుంది. మెయిన్ రోడ్ ఎక్కిందంటే కథ 2 గంటలు పడుతుంది. వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, ఇప్పుడు ఏం లేదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. వెల్డింగ్ చేసేదే లేటు, స్టార్ట్ అయిపోవడం ఇక్కడ నుంచి. అన్న చెప్తున్నాడే ఎన్ని గంటలకన్నా? 10 గంటలకా? 8:30 కట్ట వెళ్ళిపోతాం. లింగంపల్లికా? లింగంపల్లికి 9 గంటలకు వెళ్ళిపోతాం అంట. అక్కడికి పోయినాక మీకు టైం అప్డేట్ చేస్తాను. టీచర్స్ కాలనీ యూత్ అసోసియేషన్, వనపర్తి టీచర్స్ కాలనీ. ఎన్ని ఫీట్లు బ్రో ఇది? 14. वनपर्ती यूथ टीचर्स कॉलोनी, मेरा पापा आ गए भाई. మొత్తానికి గణేష్ అయితే రెడీ అయిపోయింది. ఆ కిరీటం తీసిండ్రా? సో కింద టైర్ అయితే సెట్ చేస్తున్నారు చూడండి గణేష్కి. ఆ టైర్లు వేసి అక్కడ దాకా తీసుకొస్తారు. అక్కడ తీసుకోకపోతే అక్కడికి క్రేన్ అయితే పెట్టేసి సైడ్ చూడండి. ఒక్క సైడ్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. లేపుతలేరు, అయితలేదు. మనం లేపుతామా? మనం ఫుల్ డిచ్లో ఉన్నాం, నిద్రమబ్బులో ఉన్నాం అందరం. లేపడం కాదు, మీ తీసుకొని పడతాం అంటే. ఎంత అవుతుంది టైం? 5 బా ఎగ్జాక్ట్గా 5కి స్టార్ట్ చేసిండు. ఒక 20 minutes అవుతుంది. వేయడానికి 20 అవుతుంది, పోవడానికి 1/2 hour అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ కావడానికి వేయడానికి 1/2 hour పడుతుంది. ఆడబెట్టే స్క్రీన్ పైన పోవడానికి గంట పడుతుంది. जय गणपति महाराज की। कैसा अब कैसा आया, अब कैसा जाए। गणपति बाप्पा भगवान अच्छा। जय गणपति महाराज की, जय गणपति महाराज की।
గాయ్స్ గణేష్ని అయితే ఎక్కిచ్చేస్తుండ్రు. అయిపోయింది ఫైనల్గా లోడింగ్. మేము వచ్చినప్పుడు అయితే దగ్గు సెట్ మేము ధూళిపేటకి ఎంటర్ అయినప్పుడు అయితే ట్రాఫిక్ అయితే ఉండే కొంచెము. సో ఎంటర్ అయిన తర్వాత గట్టిగా పెరిగింది. దాని తర్వాత అట్లా అట్లా మూవింగ్ ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు వచ్చేసి గణేష్కి మొత్తం ఇప్పుడు వెల్డింగ్ చేస్తారు కింద. ఇప్పుడు నార్మల్గా పెడితే ఏమవుతుంది అంటే వెళ్ళినప్పుడు రన్నింగ్లో జారిపోయే అవకాశం ఉండదు. సో అందుకని ప్రతి ఒక్క గణేషునికి వెల్డింగ్ అయితే చేస్తున్నారు. వెల్డింగ్ మొత్తం అయిపోయింది. 4 సైడ్ మొత్తం వెల్డింగ్ కొట్టేసింది. వర్షం పడితే ముందు జాగ్రత్త అని కవర్ కట్టేస్తున్నారు. గ్యాప్లో ఇంకా వేరే గణేష్ కూడా అవుతుంది చూడండి. అమ్మ 1కి వచ్చినాము, 12 గంటలకు వచ్చినాము. ఆల్మోస్ట్ 6 అవర్స్ ఈ ధూళిపేటలోనే ఉన్నాము. ఇంకా అయిపోతలేదు. ఆ కవర్ కడితే వెళ్ళిపోయేదే. కవర్ ఇంకా సెట్ చేస్తున్నారు. అంతవరకు ఇక్కడ కూర్చున్నా, కాలు గుంజుతున్నాయి. అక్కడ నుంచి తిరిగి పొద్దు నుంచి ఆడ రూమ్ దగ్గర కూడా అక్కడ ఫుల్ తిరిగినాం. కాలు గుంజుతున్నాయి. తిరిగి మస్తు అయింది. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం లేదు. మేబీ ఇంకొక 3 to 4 డేస్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ధూళిపేట అయితే మాత్రం. ఇప్పుడు చూస్తున్నారు చూడ, బాబా ఒకసారి చూడండి. లొకేషన్ అంత మంచిగా ఉంది, ఫుల్ కలర్ఫుల్. ఫైనల్లీ అయిపోయింది లోడు. అయిపోయింది, పోతున్నాం ఇంటికాడికి. టైం ఎంత అయింది ఇప్పుడు? 6 అవుతుంటుంది మేబీ. కరెక్ట్ 6 అన్నాం ఇందాక లోడింగ్కి. 5 మినిట్స్ ఇంకా 5 మినిట్స్ మిగిలింది. ముందే అయిపోయింది. అంటే ఇంకా మేము ఏమంటారు అప్రాక్సిమేట్లీగా గెస్ చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్లీ నిద్ర వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. ముందర ఏదో గణేష్ని తీసుకుపోయే ట్రయల్ సేమ్ మనలాంటిది. ఇట్లనే బ్రేక్ అయిపోయిందంట మధ్యలో, జామ్ అయిందంటే ట్రాఫిక్ జామ్. చూద్దాం నెక్స్ట్ ఏంటి. అమ్మ తొందరగా పోతాం అనుకుంటే ఇది ఒకటి మళ్ళీ 6 అవుతుంది కరెక్ట్. బండి స్టార్ట్ అయింది. సో మనం లింగంపల్లికి పోయేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. వీళ్ళ తిరిగిపోయింది మొత్తము మధ్యలో. చెక్ పోస్ట్. సో ధూళిపేటకి వస్తే గణేష్ తీసుకెళ్ళేటప్పుడు ఏ బండ తీసుకెళ్తున్నాయి అనేది మొత్తం చెకింగ్ అయితే వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర అయితే ఎంట్రీ చేసుకున్నారు. చలో అయిపోయింది. పోదు అన్నారు కానీ ఇప్పుడు వచ్చేసింది అంతే. ఆరామ్గా వెళ్ళిపోవచ్చు. 4 అవర్స్లో వెళ్ళిపోతాం. ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే గల్లీలకెళ్ళి అయితే బయటకు పెట్టేది గణేష్. ఇది మనది కాదు, బాలనగర్లోది. మన గణేష్ ఆడ వస్తుంది. బయటకు వచ్చేసింది. ఇక్కడ నుంచి మినిమం ఒక 10 స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ట్రాక్టర్ అయితే 10 ఒక 15-20 స్పీడ్ దాకా మెయింటైన్ చేసేసి, కానీ జాగ్రత్త చూసుకొని పోవాలి. ఎందుకంటే వెల్డింగ్ కొట్టి పెట్టినారు కదా. మొత్తానికి మెహదీపట్నం సిగ్నల్ అయితే దాటేసి గణేష్ ఆడ వస్తుంది. నాలానగర్ సిగ్నల్ దాటింది. రెడీగా ఉండండి లింగంపల్లి దగ్గర. కరెక్ట్ షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర చూస్తున్నారు కదా బేరింగ్. కరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఇక బేరింగ్ కట్ అయిపోయింది. రైట్ సైడ్లో బ్యాక్ వీల్ది. ఇక బాగానే వచ్చినాం ఇంతసేపు ప్రశాంతంగా. ఇంకొక కరెక్ట్ ఒక 1/2 అవర్ లేదంటే ఒక 45 మినిట్స్ అట్లనే ఒప్పుకోబట్టింటే ఆ బేరింగ్ ఆరామ్సే మనం అయితే లింగంపల్లిలో ఉంటుండే. ఫ్లాష్ బ్యాక్. 4 అవర్స్లో వెళ్ళిపోతాం. ఇంకా
ఏం చేద్దాం అవుతుంటాయి నయ్యం. ఇంకా మేము వెనకాల అంతసేపు ఏం చేసినామంటే ముందర వెళ్ళినాము. మీరు వీడియోలో గమనిస్తే చూడవచ్చు, మేము ముందర వెళ్ళి ఆపి మీకు వీడియో చూపించిన. సో ఎందుకో సడన్గా ఆగుదామని ఆగినాము. ఆగి ట్రాక్టర్ వెనకాల వస్తుంది, షేక్ అవుతుంది. చూస్తే బేరింగ్ షేప్ అవుట్ అయిపోయింది, పోయింది, క్రాక్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఏదైతే ట్రాలీ మనకి ఇచ్చినారో సో ఆ ఓనర్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఇప్పుడు రిపేర్ అయితే చేస్తారంట. సో ఇంకా మేబీ నాకు తెలిసి ఇప్పుడు 7:30 అవుతుంది. వాళ్ళు వచ్చి అది చేసి 10 అవుతుంది ఈజీగా. లింగంపల్లికి వెళ్ళేసరికి 10 అవుతుంది. వాళ్ళు తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతాం, లేదంటే లేట్ అయిపోతుంది. ఈజీగా అయితే 10 అవుతుంది. సో వాళ్ళు వచ్చినాక మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. మన వాళ్ళు అయితే తీసుకురావడానికి పోయినారనమాట, దానికి రిపేర్ చేయడానికి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నిద్ర లేదు, సుఖం లేదు. అందరు వెళ్తే పడుకొని మంచి సాయంత్రం కల్లా వీడియో ఎడిట్ చేసి పెడతాం అనుకున్నా. ఏమవుతుంది మన మంచిగా జరిగింది, ముందే గమనించినాం కాబట్టి సెట్ అయింది. లేదంటే అక్కడ దాకా వెళ్ళేలోపు ఇగో ఆటో వెళ్తుంది కదా, ఆ ప్లేస్ వెళ్ళేలోపు పక్క అయితే క్రాష్ అవుతుంది. అదొక గుడ్ థింగ్ అనుకోండి.